కృపలను కొనియాడెదము దివ్య పూజ బలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం. ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. యూరప్, లక్సెంబర్గ్. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు మైఖల్, జోస్పిన్, అనురాధ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు. జూన్ 4వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న అమృతకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు. జెన్నిఫర్, జోస్నకు ఆరోగ్యం, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ. కనపర్తి శ్రీనివాసరావు, ఎం సృజనలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు దేవుని చిత్తంతో వీరి వివాహం జరగాలని కోరుతూ పాదివాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ. నందికొట్కూరులోని సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు. రాబోయే కాలంలో స్కూలు అభివృద్ధి చెందాలని జర్మనీలో చదువుకుంటున్న కుమారుడు అంతోని స్నేహితును డాక్టర్ హిమవర్షిణీలను దేవుని కృపతో నింపాలని, వారికి ఉజ్వల భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని డాక్టర్ అంతయ్య గారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని కోరుతూ జోసెఫ్ కెనడీ, నిర్మలా కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కె శ్రీదేవి, రాజగోపాల్ రెడ్డి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ చరితశ్రీ అలోక్ మోహన్ ఆర్యన్ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం బాలయేసు విచారణ. ముక్కల శివరెడ్డి, ఇన్నాశమ్మ, జయ భరత్ రెడ్డి, శ్రావంతి, జాష్విన్ అంతోని, జాష్మిత కార్మెల్లకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం బాలయేసు విచారణ. అల్లం ఇన్నారెడ్డి, మేరీ సుజాత, సాత్విక అంతోని, బాలా స్టీఫెన్ రెడ్డిలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిల్వేరు విచారణ. కీర్తిశేషులు పోతిరెడ్డి రవికుమార్ గారి 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ. కంచర్ల అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని, లూర్దు సాగరిక రాయు పరీక్షలలో దేవుడు తోడుగా ఉండాలని, తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రేమ్ సాగర్కు మంచి ఉద్యోగం దయచేయమని,
పొలం అమ్ముడు పోవాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. బళ్ళారి మేత్రాసనం బండిహాటి విచారణ. వరప్రసాద్ ఆశారేఖ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలు డెల్మర్ నదీప్లకు మంచి భవిష్యత్తు, ఆర్థిక సమస్యలని తొలగిపోవాలని, చేస్తున్న వ్యాపారాన్ని దీవించాలని, నూతన గృహాన్ని దేవుడు ప్రసాదించాలని పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయిన్పల్లి విచారణ. అల్లం అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు అంతోని మరియు కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. మల్లా చిన్నతల్లి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు, దేవుని చిత్తంతో చిట్టి డబ్బులు రావాలని, కోర్టు సమస్యలు తొలగిపోవాలని, తలంపులు నెరవేరాలని మరియు కుమార్తె కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మరియపురం విచారణ. మీసాల మమతా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు, రాకేష్కి మంచి భవిష్యత్తు దయచేయమని, లతకి సుఖ ప్రసవం దయచేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు డాక్టర్ సుమంత్ చేసే ఉద్యోగంలో దేవుడు తోడుండాలని కోరుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ. పి రోసి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ఓజే శౌరీలు కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ. జొన్నలగడ్డ రామారావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుమార్తెల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కోరుతూ జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, నిర్మలారాణి, భావన, అంతోని ప్రిన్స్ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా క్రీస్తు బలిపూజలో మనమంతా కూడా పాల్గొనుచున్నాం. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలని మనం గమనించినట్లయితే మొదటి పఠనము అపోస్తల కార్యం నుండి చదువుతున్నాం. ప్రభువా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని పునీత స్టెఫాను గారు క్రీస్తు ప్రభు ఏ విధముగానైతే తన యొక్క పవిత్రమైనటువంటి తన తండ్రి అయినటువంటి ఆయన చిత్తము కోసము పూర్తిగా తన జీవితాన్ని సమర్పణ చేస్తూ, ఇదిగో నా ఆత్మను మీకు అప్పగించున్నాను, వీరు చేయనిదేమో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అన్నటువంటి రీతిలోనే పునీత స్టెఫాను గారు కూడా అదే ఆలోచనని, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు తెలియటం లేదు, వీరు మీ పైన పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ప్రదర్శించక మీ యొక్క సేవకుడైనటువంటి నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెబుతూ, అయినను కూడా నా ఆత్మను మీకు అప్పచెప్పుతున్నాను అని పూర్తిగా సమర్పణ చేసి ఉన్నాడు పునీత స్టెఫాను గారు. ఈరోజు పునీత పాదువాపురి అంతోని వారిని స్మరణ చేస్తున్నాం. శ్రీసభ కూడా పునీత యాన్సలం గారిని కూడా స్మరణ చేస్తుంది. శ్రీసభ వేద పండితుడిగా, మరి ముఖ్యంగా పీఠాధిపతిగా యాన్సలం గారు ఎన్నో విజ్ఞానపూర్వక పలుకులను పలుకుతూ ఉన్నాడు. ఆ విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, వీరంతా కూడా అంత గట్టిగా, అంత నిశ్చయముగా క్రీస్తు సేవలో నిమగ్నులు కాగలిగారంటే దానికి ఉన్నటువంటి బృహత్తరమైన లేక మౌలికమైనటువంటి కారణం ఏమిటంటే క్రీస్తు ప్రభువుని స్వీకరించడం,
క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను వారి శరీర రక్తాలుగా మార్చుకొని ఆయన కోసం జీవించడం. ఈరోజు మన సువిశేష పట్టణంలో కూడా వింటూ ఉన్నాం, ఇదిగో నేనే పరలోకం నుండి దిగివచ్చినటువంటి ఆహారమును, నన్ను స్వీకరించే వాడికి ఆకలి ఉండదు, దాహము ఉండదు అన్నటువంటి ఆలోచనలతో పూర్వకమైనటువంటి మాటలతో శాశ్వత జీవితమును నేను వసగుతానని చెబుతున్నాను. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వ్యక్తిగత జీవితాలలో దివ్య బలి పూజకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామంటే అంత గొప్ప ప్రాముఖ్యతను అందిస్తున్నాం. అయితే కొన్ని మార్లు ఎంత ప్రాముఖ్యతనిస్తామో, ఎంత పెద్ద పీటను ఈ బలి పూజకు సమర్పిస్తామో, మరికొన్ని మార్లు మనం అధోగతి అయినటువంటి స్థితికి కూడా దీన్ని చేరుస్తూ ఉంటాం. కేవలము మన విశ్వాసం అన్నటువంటిది అన్ని రకాలుగా మారుతూ ఉంది. ఊసరి వెళ్ళి వలె మన విశ్వాసం మారుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములపై ఈ త్యాగము బలిపూజ సమర్పించబడుతోంది. దాని పట్ల మనము నిర్లక్ష్య ధోరణి కలిగి ఉండకూడదు. మన విశ్వాసము ఏ పరిస్థితిలో కూడా చెక్కు చెదరకుండా ఉండాలని ఈ దివ్య బలి పూజలో దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. మరి దివ్య బలి పూజను మనము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతిదినము అనుభవించినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జల పవిత్రాత్మల ద్వారా క్రొత్త జన్మను పొందిన ప్రజలకు నీవు మోక్షరాజ్యపు ద్వారమును తెరచితేవి. మాలోని నీ ప్రేమానుగ్రహములను అధికము చేసి మేము అన్ని పాపం నుండి శుద్ధి నొందునట్లును, నీవు ప్రేమతో చేసిన వాగ్దాన ఫలములను అవరోధము లేకుండా పొందగలుగునట్లు కృపచూపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము పవిత్ర వచనములు 51 మరియు 8వ అధ్యాయము 1 వరకు. ఆ దినములలో స్టెఫాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్లా నేను, మీరు ఎంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములందును మీ చెవుల యందును సున్నతి లేని వారి వలె ఉన్నారు. మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపింతిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడుచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు
స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరికిరి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయిచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుముడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమపై వస్త్రములను తీసివేసి సౌలు అని యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసుప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యెను. అపోస్తులు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరియా రాష్ట్ర నలుమూలలకు చెల్లా చెదరైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీవు నా మనవి నాలించి నన్ను శీఘ్రమే రక్షింపుము. నాకు కోటవై నన్నాదుకొనుము. సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామగౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. అందరూ, ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. నిరర్ధకములైన విగ్రహములను కొల్చి వారిని నీవు అసహించుకొందువు. కానీ నేను నిన్ను నమ్మితిని. నీ స్థిరమైన ప్రేమను తలంచుకొని నేను మిగిల సంతసింతును. అందరూ, ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద పడనిమ్ము. నీ కరుణతో నన్ను కాపాడుము. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకొందువు. దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. అందరూ, ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్తవాణి మధురిమలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన
క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 30 నుండి 35 వచనముల వరకు. ఆ కాలములో ప్రజలు, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టు గురుతును ఇచ్చెదవు, ఏ క్రియలు చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకం నుండి వచ్చిన ఆహారమును మీకు ఇచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకం నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను అని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆహారము మాకు వసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడునూ దప్పికగొనడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. నేనే పరలోకాహారం, నేనే నిజమైన ఆహారం, నేనే పరలోకాహారం, నేనే నిజమైన ఆహారం. భుజించరారండి, సేవింపరారండి, భుజించరారండి, సేవింపరారండి. రండి రారండి, ఈ విందులో పాల్గొనగా. రండి రారండి, నా మదిలో నిలువగా. రండి రారండి, ఈ విందులో పాల్గొనగా. రండి రారండి, నా మదిలో నిలువగా. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితానికి మరి ముఖ్యముగా క్రీస్తు ప్రభువును ప్రతిదినము స్వీకరించేటువంటి వారికి నేటి సువిశేష పఠన సారాంశము చాలా గొప్పది మరియు శక్తిని ఇచ్చేటువంటిది. ఎందుకంటే మనము వాటికన్ పత్రాల నుండి వింటూ ఉన్నాం, యూకరిస్ ఈజ్ ద సమిట్ అండ్ సోర్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అని. అంటే క్రైస్తవ జీవితానికి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తముల బలి పూజయే మూలము, ఆధారము, అన్నిటికీ మించినటువంటిది అని. నిజముగా వాస్తవముగా మన వ్యక్తిగత జీవితాలు చూసినట్లయితే ప్రతిదినము కూడా దివ్య సప్రసాదం స్వీకరించాలని, ప్రతిదినము కూడా దివ్య బలి పూజలో పాల్గొనాలని ప్రతి ఆత్మ తహతహలాడుతోంది. మరి దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా రోజు ప్రతిదినము కూడా దివ్యబలి పూజలకు వెళ్ళలేనటువంటి పెద్దలకు, మరి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి పరోక్షంగా పాల్గొనేటువంటి ఈ బలి పూజ ద్వారా పొందేటువంటి ఆ ఆత్మీయమైనటువంటి శక్తి అంతా ఇంత కాదు. అంటే ఆ బలి పూజలో ఉన్నటువంటి సాంద్రత, ఆ శక్తి ఎంతటిదో మనము స్వీయముగా అనుభవిస్తున్నాం. ఈనాడు మనమంతా కూడా క్రీస్తు ప్రభువు నిజమైనటువంటి ఆహారమని, దేవుని నుండి వచ్చినటువంటి ఆహారమని, సజీవమైనటువంటి ఆహారమని, మరియు పరలోకం నుండి దిగివచ్చినటువంటి ఆహారము ఏ విధంగా అవుతుందో 4 అంశాలను ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను, ఆయన దేహమును క్రీస్తు శరీరముగా మనము ధ్యానపూర్వకముగా ఆలోచన చేయడానికి ముందుగా ప్రభువు యొక్క ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు
దేవుని యొక్క ఆహారమును ఏ విధంగా స్వీకరించేటువంటి వారో మనము పాత నిబంధన గ్రంథం నుండి గమనిస్తున్నాం. వారంతా కూడా గతమున మన్నాను స్వీకరించేటువంటి వారు. అయితే మన్నాను స్వీకరించేటువంటి క్రమములో వారు ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరించాలి. ఎంత అవసరమో అంత మాత్రమే వారు భుజించాలి, ఆరగించాలి. అంతకు మించి వారు మన్నాను సేవించినా, దాన్ని దాచిపెట్టినా ఏమవుతుందంటే అదంతా కూడా అది చెడిపోయేటువంటిది. అందులో పురుగులు అవన్నీ కూడా వచ్చేటువంటివని మనం వాక్యం ద్వారా వింటున్నాం. ఎందులకు వారు ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరించాలి అన్నటువంటి ఆ ఆలోచనని అక్కడ కలిగిస్తున్నారంటే దీనికి 4 కారణాలు మనకు కనబడుతున్నవి. అందులో మొట్టమొదటిది, దానిని ఎక్కువగా మోయాల్సినటువంటి అవసరం లేదు. మొదటి కారణం, ఆ మన్నాను మోషే ప్రవక్త ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానిని వారు ప్రతిరోజు కూడా స్వీకరిస్తూ ఉన్నారు. అయితే దాని రేపటి దినము కోసమని దాన్ని దాచిపెట్టాల్సినటువంటి అవసరం లేకుండా ప్రయాణం చేసేటువంటి సమయంలో దానిని మోయాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టే ఎంత తినాలో ఎంత కావాలనో అంతే వారు స్వీకరించాలి. రెండవదిగా, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మన్నా ఎప్పుడు కురిసేటువంటిది? వారు నిద్ర లేచేసరికి ఉదయం వేళలోనే వారికి మన్నా అందుబాటులో ఉండేటువంటిది. వేడివేడిగా వారు ఆరగించేటువంటి వారు. రెండవ కారణం. మరి మూడవ కారణం చాలా గొప్ప అయినటువంటి కారణం ఏమిటంటే దేవుని కృప పైన ఆధారపడడం. డిపెండింగ్ ఆన్ ది ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. ప్రతిదినము దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, ప్రతిదినము నాకు ఆహారం ఇస్తాడు. ఆయన ఇచ్చేటువంటి దేవుడు, హీ ప్రొవైడ్స్, ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు అన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని వారు జీవించాలనేటువంటి తత్వముతో ఏ రోజుకి ఎంత అవసరమో అంత మాత్రమే స్వీకరించాలి. 4వ కారణము, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా దేవుని కృపపైన ఆధారపడడం ద్వారా వారిలో కలిగేటువంటిది ఏమిటంటే ఒక బలమైనటువంటి విశ్వాస ప్రయాణం, ఒక బలమైనటువంటి విశ్వాసమును, నమ్మకాన్ని నిలుపుకునేటువంటి తత్వము వారి దగ్గర ఉండేటువంటిది. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా వారు ముందుకు సాగారు. దానిని నేపథ్యముగా ఉంచుకొని పునీత అగస్టిన్ గారు ఏం చెప్తున్నారంటే, మరి పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలు స్వీకరించినటువంటి ఆ మన్నాను నేడు మనము మరియు నాడు క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి అనుచరులు, శిష్యులు, నమ్మకం కలిగినటువంటి వారందరూ కూడా దేవుడు వసగినటువంటి మన్నా నేడు క్రీస్తు ప్రభువుగా మన మధ్యలో ఉన్నాడు. దేవుడు వసగినటువంటి మన్నాకు సంకేతముగా, సంజ్ఞగా క్రీస్తు ప్రభువు మనతో ఉన్నాడు. ఆయన ఆ సంకేతంగా లేకుంటే సంజ్ఞగా ఉండడం మాత్రమే కాదు, నిజమైనటువంటి ఆహారము అని పునీత అగస్టిన్ గారు మనకు సెలవిస్తున్నారు. ఈరోజు మనం సువిశేష పట్టణంలో కూడా విన్నాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము ముఖ్యంగా 34వ వచనములో యూదులు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నల్లో భాగంగానే, ఇదిగో గతములో మా పితరులు మన్నాను భుజించిరి, మరి అలాంటి గురుతును ఒకటి ఇవ్వండి. మోషే ప్రవక్త ద్వారా వారు స్వీకరించేటువంటి వారు, అలాంటి గురుతును మీరు మాకు ఒకటి ఇవ్వండి అని అన్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు వారికి చెబుతున్నాడు, మన్నాను అనుగ్రహించింది, ప్రసాదించింది మోషే కాదు. మోషే ప్రవక్త ఆ మన్నాను అనుగ్రహించలేదు. ఎవరు అనుగ్రహించారు? పరలోకములో ఉన్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు వారిని వసగుతూ ఉన్నాడు. అయితే నేడు మీ మధ్యలో నేను ఉన్నాను. ఆ క్రీస్తువు అనేటువంటి నన్ను మీరు స్వీకరించినప్పుడు 34వ వచనంలో, 6వ అధ్యాయము 34వ వచనంలో, ఇదిగో నేనే నిజమైనటువంటి జీవాహారమును, నన్ను స్వీకరించేటువంటి వాడు ఎప్పటికీ కూడా ఆకలి కొనడు, ఎప్పటికీ కూడా దాహము కొనడు, శాశ్వత జీవితము మీతో ఉంటుంది. కాబట్టి నన్ను మీరు స్వీకరించడానికి ప్రయత్నం చేయండి, నన్ను విశ్వసించండి అని క్రీస్తు ప్రభు యూదులకు, మరి ముఖ్యంగా తనతో ఉన్నటువంటి అనుచరులకి ఈ జవాబునిస్తూ తను ఎవరో ఎరుకపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యములోనే మనము ఈ బలి పూజ, మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభువును స్వీకరించేటువంటి ఆహారము ఏమిటో ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా, క్రీస్తే నిజమైనటువంటి ఆహారము. అంటే జీసస్ ఈజ్ ద ట్రూ బ్రెడ్. నిజమైనటువంటి ఆహారమును నేను. అంటే గతమున వారు మన్నాను భుజించారు.
మన్నా నాశనమైంది, అంటే చెడిపోయి ఉంది. మన్నాను భుజించిన వారు సైతం కూడా మరణించారు. కానీ నేను నిజమైనటువంటి ఆహారమును, నన్ను స్వీకరించేటువంటి వాడు జీవిస్తాడు, శాశ్వతమైనటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే గతమున మన్నాను స్వీకరించినటువంటి వారందరూ కూడా మరణించి ఉన్నారు. నేడు కూడా ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఆ మన్నా కేవలము శరీరానికి పుష్టిగా ఉన్నది. మరి నేడు మన శరీరము కూడా పుష్టిగా ఉండాలంటే ఆహారమును స్వీకరించాలి. మనకు శక్తి కావాలంటే ఆహారమును స్వీకరించాలి. మనలో బలమైనటువంటి ఆరోగ్యము, అవస్థ లేనటువంటి జీవితం ఉండాలంటే మనం ఆహారము స్వీకరించాలి. అది కేవలము శరీరానికి మాత్రమే ఉంటుంది. కానీ ఈ దేహము కేవలం శరీరం మాత్రమే కాదు. ఈ దేహము శరీరము మరియు ఆత్మల కలయిక. మరి ఆత్మకు ఏ భోజనాన్ని అనుగ్రహిస్తున్నాము అంటే, నన్ను స్వీకరించండి, ఆత్మకు బలముగా నేను ఉన్నాను, కావున నేనే నిజమైనటువంటి ఆత్మకు ఆహారము, నన్ను స్వీకరించండి, జీవమును పొందండి, మరియు శాశ్వతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తున్నాను మీరు నన్ను స్వీకరించడం ద్వారా అని మొదటి ఆలోచన ఏమిటి? నేనే నిజమైనటువంటి ఆహారమును అని క్రీస్తు ప్రభు వెల్లడి చేస్తున్నారు. రెండవ ఆలోచన ఏమిటంటే, నేనే నిజమైన ఆహారం అని చెబుతూనే నేనే దైవ ఆహారము. ఐఎమ్ బ్రెడ్ ఆఫ్ గాడ్, అంటే జీసస్ ఇస్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని నుండి అనుగ్రహించబడినటువంటి వరముగా క్రీస్తు ప్రభు మనలో ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ప్రభువు నిజమైనటువంటి దైవాహారం అన్నదానికి పోలికగా మనం మోషే ప్రవక్తను చూస్తున్నాం. ఏమిటి? మోషే ప్రవక్త వారికందరికీ మన్నాను ప్రసాదించడం ద్వారా నిర్జనములో సహితం, ఎడారిలో సైతము వారు ఆహారాన్ని స్వీకరించారని వారు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మెస్సయ వారి మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. మెస్సయాను ఎదురు చూశారు. అయితే గతమున మోషే ప్రవక్త ద్వారా స్వీకరించారు, ఇప్పుడు మెస్సయ వస్తున్నారు అని అన్నప్పుడు వారిలో కలిగినటువంటి భావాలు ఏమిటంటే, నాడు ఏ విధంగానైతే మోషే ప్రవక్త నిర్జన ప్రదేశంలో ఎడారిలో సైతం ఆహారం ఇచ్చాడో, వచ్చేటువంటి ఈ మెస్సయ కూడా మాకు రుచికరమైనటువంటి ఆహారం ఇస్తాడు, మాకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మమ్మల్ని పెంచుతాడు, అంటే అంత సంప్చువస్ ఫుడ్ అని, అంటే అంత బలీయమైనటువంటి ఆహారం వసుగుతాడని శారీరకంగానే మెస్సయాను వారు చూశారు. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, క్రీస్తు ప్రభువు తనే ఆత్మకు భోజనముగా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను దేవుని వరముగా, యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, నేను దేవుని వరముగా, నేను మీకందరికీ దైవ ఆహారంగా, బ్రెడ్ ఆఫ్ గాడ్, ఆధ్యాత్మికమైనటువంటి ఆహారముగా నేను మీ ముందు ఉన్నారు. కాబట్టి నేను దేవుని యొక్క ఆహారమును, దేవుడు వసగినటువంటి దైవాహారమును అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లేవియా కాండము 21వ అధ్యాయము 21 మరియు 22 వచనాలలో మనకు వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఏమిటంటే, ప్రవక్త గురువైనటువంటి వారి చేత అర్పించబడినటువంటి దేవుని ఆహారముగా మారుతున్నాయి, దేవుని ఆహారముగా మారుతున్నాయి. త్రూ ద ప్రీస్ట్లీ సాక్రిఫైసెస్ దే బికమ్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్, దేవుని ఆహారముగా మారుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ అర్పించబడినటువంటి క్రీస్తు ప్రభువే స్వయముగా, అర్పించబడినటువంటి ఆ క్రీస్తు ప్రభువే తనే స్వయముగా ఆహారముగా మారుతూ ఉన్నాడు. అందుకే దైవ ఆహారము క్రీస్తు ప్రభువు అని రెండవ ఆలోచనని మనం గొప్పగా విశ్వసించాలి. మరి మూడవ ఆలోచన ఏమిటంటే, క్రీస్తు ప్రభు మరో మాట కూడా చెబుతున్నాడు. అదేమిటంటే, జీసస్ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నిజమైనటువంటి ఆహారం అన్నాడు, దేవుని ఆహారం అన్నాడు. ఇప్పుడు నేనే నా దేవుని యొక్క సజీవమైనటువంటి జీవ ఆహారమును. అంటే ఇక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనంలో, మీ అపరాధముల వలన పాపముల వలన గతమున ఆధ్యాత్మికంగా మృతులైరి, ఆయన మిమ్ము తర్వాత బ్రతికించెను. మన అపరాధం వలన, పాపం వలన గతమున మనమంతా ఆధ్యాత్మికంగా మృతులముగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం,
దానికి సారూప్యముగా మనం చూస్తున్నాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, పరలోకము నుండి నేను వచ్చినటువంటి వాడను, పరలోక ఆహారముగా ఉన్నటువంటి వారిని, అంటే మరణించినటువంటి మీకు జీవాహారమును, జీవమును వసగేటువంటి నిజమైనటువంటి జీవం వసగేటువంటి ఆహారమును నేను అని క్రీస్తు ప్రభువు వెల్లడి చేస్తున్నారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, పాపం వలన, అపరాధం వలన, మరణం వలన మనం ఆధ్యాత్మికంగా మరణిస్తున్నాం. కానీ ఆధ్యాత్మికంగా మనం బలపడాలంటే, జీవం పొందాలంటే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను జీవముగా స్వీకరించాలి అని 3వ అర్థాన్ని ఇక్కడ గ్రహించాలి. మరి 4వ అర్థము చాలా గొప్ప అయినటువంటి అర్థము ఏమిటంటే, క్రీస్తే పరలోక ఆహారము. జీసస్ ఈజ్ ద హెవెన్లీ బ్రెడ్. పరలోక ఆహారం. ఇక్కడ ఏమిటంటే, వారంతా కూడా గతమున ఇజ్రాయేల్ ప్రజలు మన్నాను ఎక్కడి నుండి స్వీకరించారు? వారికి మన్నా ఎక్కడి నుండి లభించేటువంటిదంటే, వారికి ఆకాశం నుండి మన్నా లభించేటువంటిది. కానీ క్రీస్తు ప్రభు యొక్క విషయానికి, అంటే క్రీస్తు ప్రభువును కూడా ఆహారమును మనం స్వీకరిస్తున్నామంటే, మనకు కూడా ఆహారమును, అయ్యా క్రీస్తు ప్రభు అనేటువంటి ఆహారము మనకు కూడా ఆకాశం నుండి వచ్చినట్లుగా కనపడుతుంది. అంటే మన్నా ఆకాశం నుంచి వచ్చింది, క్రీస్తు ప్రభు కూడా ఆకాశం నుండే వచ్చినట్టుగా మనకు ఇక్కడ కనపడుతుంది. అంటే ఇక్కడ అర్థము అలా ఉండదు. ఎలా ఉంటుందంటే, క్రీస్తు ప్రభువు పరలోకవాసి. క్రీస్తు ప్రభు హీజ్ అ హెవెన్లీ బీయింగ్, పరలోక వాసి. హిస్ బిగినింగ్ ఈజ్ ఆన్ ఎర్త్. అంటే పరలోకవాసి అయినటువంటి ఆయన తన యొక్క స్థిరత్వమును ఇక్కడ భూమిపైన నెలకొల్పుకున్నాడు. అంటే భూవాసిగా క్రీస్తు ప్రభుగా మన మధ్యలో ఉన్నాడు అని అర్థం. అంటే మనము ఆయనను స్వీకరించినప్పుడు ఎవరిని స్వీకరిస్తున్నాం? దేనిని స్వీకరిస్తున్నామంటే, పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారమును స్వీకరిస్తున్నాం. ఆకాశం నుండి వచ్చినటువంటి ఆహారము కాదు. అది మన్నాకు క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి వ్యత్యాసం. అంత గొప్ప వాణిని మనము స్వీకరిస్తున్నాం. ఇంత భక్తి మరి మన దగ్గర ఉన్నదా అని ఆలోచన చేయాలి. హీ హ్యాడ్ హిస్ బీయింగ్ ఇన్ హెవెన్ బిఫోర్ హీ హ్యాడ్ హిస్ బిగినింగ్ ఆన్ ఎర్త్. అంటే పరలోకవాసిగా, భూలోకవాసిగా మారుతూ ఆయన మనకు ఆహారంగా నిలుస్తున్నాడు. కాబట్టి మనము స్వీకరించేటువంటి ఆహారము ఎవరు అంటే క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు ఎక్కడి నుండి ఉద్భవించినాడు, ఎక్కడి నుండి వచ్చాడంటే, ఆయన పరలోకవాసిగా మనతో ఉన్నాడు, మనతో వాసం చేస్తూ మనకు ఆహారముగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం స్వీకరించినప్పుడు ఆయన వలె మారాలి. ఇది ఇంతటి గొప్ప మహత్వము ఈ బలి పూజలో, ఈ దివ్య ఆహారంలో ఉన్నది అని మనమంతా కూడా గమనించమని తల్లి అయినటువంటి శ్రీసభ ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా అడుగుతూ ఉన్నది. అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ప్రభు పరలోకం నుండి వచ్చినటువంటి వాసిగా ఉన్నాడు, మనం స్వీకరిస్తున్నాము, శక్తిని పొందుతున్నామంటే ఎంతటి వాణిని మనం స్వీకరిస్తున్నాం? హిస్ పవర్ ఈజ్ ఎవర్ న్యూ అంటారు. హిస్ పవర్ ఈజ్ ఎవర్ న్యూ. హిస్ అథారిటీ ఈజ్ ఆల్వేస్ సుప్రీం. హిస్ ఎర్న్డ్ ఈజ్ హోలీ. అంటే తను వచ్చినటువంటి వాసస్థానము, తన స్థానము, తన స్థిరత్వము ఏంటంటే అంత పవిత్రత కలిగినటువంటిది. తన అధికారము మహోన్నతమైనటువంటిది. తన శక్తి ఎప్పుడూ కూడా నూతనమైనటువంటి వాణిని స్వీకరిస్తున్నాం. శక్తివంతమైనటువంటి ఆ ప్రభువుని స్వీకరిస్తున్నాం. పవిత్రమైనటువంటి క్రీస్తు ప్రభువుని ఈ బలి పూజ ద్వారా మనం స్వీకరిస్తున్నామన్నటువంటి గొప్ప నమ్మకముతో మనం ఎప్పుడూ కూడా స్వీకరించాలి. అంత గొప్ప భావము ఇందులో ఇమిడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనము క్షీణించకూడదు. క్రీస్తు ప్రభుని స్వీకరిస్తూ కూడా మనము క్షీణించకూడదని వాక్యము మరియు దివ్య ఆహారము మనందరినీ కూడా కోరుతూ ఉన్నది. కావున ప్రతి దివ్య బలి పూజలో గుర్తు చేసుకుందాం. ప్రతి దివ్య బలి సప్రసాదమును స్వీకరించినప్పుడు ఆ శక్తిని మనము గ్రహిస్తూ ఉన్నామా? దివ్య సప్రసాదం ద్వారా మనము స్వస్థతని అనుభవిస్తూ ఉన్నామా? దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి జీవమును మనము పరిపూర్ణంగా అంగీకరిస్తున్నామా?
మరి ప్రతి దినము దివ్యబలి పూజ సమర్పించడం ద్వారా, దివ్యబలి పూజలో పాల్గొనడం ద్వారా ఈ నమ్మకాన్ని ఎంతవరకు కొనసాగించగలుగుతున్నాం అన్నటువంటి ప్రశ్నలతో మన విశ్వాసాన్ని, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, క్రీస్తు పట్ల ఉన్నటువంటి ధోరణిని మళ్ళీ నూతనీకరించుకుందాం. ఈ క్రమములో దేవాతి దేవుడు క్రీస్తు ప్రభు నిజమైనటువంటి ఆహారము, దైవాహారము, సజీవమైనటువంటి ఆహారము, పరలోక ఆహారమైనటువంటి ఆయన ఎల్లప్పుడూ మన తోడుగా ఉండునుగాక. జీవితం నీవిచ్చిన వరము, కృతజ్ఞతతో అర్పింతు నీ సేవకై. మా జీవితం నీవిచ్చిన వరము, కృతజ్ఞతతో అర్పింతు నీ సేవకై. స్వీకరించు దైవమా మాదు అర్పణ, స్వీకరించు దైవమా మాదు అర్పణ. నీ సేవలోని జీవించుదా మా దైవమా, మా దైవమా. మా జీవితం నీవిచ్చిన వరము, కృతజ్ఞతతో అర్పింతు నీ సేవకై. జీవితం నీవిచ్చిన వరము, కృతజ్ఞతతో అర్పింతు నీ సేవకై. సహోదరి సహోదరులారం, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారము నోటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండి ఉన్న నీ శ్రీ సభ అర్పణములను స్వీకరింపుము. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన పాపముతో నిండిన పాతస్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మాకు లభించినది. ఈ విధముగా క్రీస్తు యందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచూ ఉన్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అన్స్లమ్ గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉపోద్ఘాతములు విన్నాం, ఉపదేశములు కూడా విన్నాం. ఈ దివ్యబలి పూజ అంటే మనకు ఎంతటి భక్తియో, ఎంతటి విశ్వాసమో, ఎంత గొప్పగా దేవుడు పరలోకవాసిగా మన మధ్యలో భూలోకవాసిగా ఉంటాడు, మనతో వాసం చేస్తాడు, మన యందు స్వస్థతని అనుగ్రహిస్తాడు అన్నటువంటి నమ్మకముతో మనమంతా కూడా జీవిస్తున్నాం. అయితే దైనందినటువంటి జీవితంలో ఈ శారీరకమైన, ప్రాపంచికమైన, లౌకికమైనటువంటి ఆలోచనలతో కొన్నిసార్లు మనము విశ్వాసం లేకుండా కూడా జీవిస్తూ ఉంటాం. పరిపూర్ణమైనటువంటి నమ్మకం లేకుండా ఆయన స్వీకరిస్తూ కూడా ఉంటాం. ఆ క్షణాలు మరోసారి గుర్తు చేసుకుందాం. మరి సజీవమైనటువంటి ఆహారముగా మనకు అందుబాటులో ఉన్నాడు, మనతోనే ఉంటున్నటువంటి దేవుణ్ణి మరోసారి కృతజ్ఞతాభావముతో క్రీస్తు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను తండ్రి దేవునికి అప్పచెప్పుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సమాధానం. సర్వీసుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వీసుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వీసుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
మధురాహారం నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును, అంతిమ దినమున లేచును. రండి ప్రియులారా, లోకనరా రండి, రండి స్నేహితులారా, జీవము పొందగరండి. రండి ప్రియులారా, లోకనరా రండి, రండి స్నేహితులారా, జీవము పొందగరండి. నేనే జీవాహారం, నేనే మధురాహారం. మన్నాను భుజించి మరణించిరి, నన్ను భుజించిన మీరు జీవింతురు. మన్నాను భుజించి మరణించిరి, నన్ను భుజించిన మీరు జీవింతురు. దివి నుండి వచ్చిన ఆత్మకు భోజం పరలోక విందు ఇది, నా ప్రియమైన విందు ఇది. దివి నుండి వచ్చిన ఆత్మకు భోజం పరలోక విందు ఇది, నా ప్రియమైన విందు ఇది. రండి ప్రియులారా, లోకనరా రండి, రండి స్నేహితులారా, జీవము పొందగరండి. రండి ప్రియులారా, లోకనరా రండి, రండి స్నేహితులారా, జీవము పొందగరండి. దయచేసి అందరూ కూడా మోకరించగలరు. పునీత పాదువాపురి అంతోని వారి ప్రార్థన. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడవగు పునీత అంతోని వార, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాలనేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచి ఉండ, బాధలలో ఉన్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ఉండు ప్రార్థన ఎన్నడూనూ వృధా కాలేదు. రోగులకు స్వస్థతను చేకూర్చితిరి, బాధలోనున్న వారికి ఉపశమనను వసగితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట, మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయు వరము పొందిన పునీత అంతోని వార, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లా సహాయపడండి. దయచేసి ఈ కొద్దిపాటి సమయంలో మీ హృదయ కోరికలను పునీత పాదువాపురి మధ్యస్థ ప్రార్థన ద్వారా తెలియజేయగలరు. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోనివారా, మీ హస్తములలో కదలియాడుటకు ఇష్టపడు దివ్య బాలయేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచో అవి నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావముతో మిమ్ము వేడుకొనుచున్నాము. ఆమేన్. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో అతనితో జీవింతుమని విశ్వసింతుము. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవై ఉండుము. ఈ పాస్కా పరమ రహస్యము ద్వారా మాకు ఉత్థాన మహిమలో భాగమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. వందనం 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 వందనం. అడిగినదే తడవుగా ఇచ్చువారు మీరని, అద్భుతాలు చేయగా మహిమలెన్ను గలవారని, పరితాపహృదయులను ఊరడించువారని, పాపాత్ముల మనసును మార్చువారు మీరని, నిన్ను వేడగా నీదరికి చేరగా మాకు తోడుగా మా చెంతనుండుమా. అభయమిచ్చి శుభము కూర్చి ఆదరించుమయ్యా. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా.